జంగమ సమాజం అభివృద్ధి పదంలో నడవాలంటే ఎవరైతే నాయకులు ఉంటారో అధ్యక్షులు వాళ్ళు ప్రతి గృహానికి వెళ్ళి మేము ఇలా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాము, మేము అధ్యక్షుడు కావాలనుకున్నాము, అయిన తర్వాత మేము సంఘానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము, మన సంఘానికి నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా స్థల సేకరణ కావచ్చు, కమ్యూనిటీ భవనం కావచ్చు, ఇలాంటివి ఏదైనా చేస్తున్నాము, ఇంకా ఏదైనా పిల్లలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాము అన్నటువంటివి విషయాలు తెలియచేసి నాయకులైనచో వాళ్ళందరికీ ప్రజలకి గుర్తుగా ఉంటారు మన జంగమ కులస్తులకు. అలా కాకుండా కోర్టులో జడ్జీల్ని ఎన్నుకుంటారనమాట. సీనియర్ జడ్జి కొత్త జడ్జిని ఎన్నుకుంటాడనమాట. అలా ఎన్నుకోవడం వలన వాళ్ళు సంఘానికి సేవ చేయడం కన్నా నేను సంఘాధ్యక్షుడిని చెప్పుకొని సంకలు గుద్దుకుని తిరిగేది మాత్రమే ఉంటుంది. అలా ఎన్నుకోకుండా ప్రజల్లో తిరిగే వాళ్ళని ఎన్నుకోవాలి. ఇంకా కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు శకుని ఆలోచనలు ఉంటాయన్నమాట. ఇక శల్యుడు కర్ణుడికి ఎలాంటి సారథ్యం వహించాడో అలాంటి మాటలతో దెప్పి పొడిచే నాయకులు కూడా కొంతమంది ఉంటారు. అటువంటివి సమాజంలో ఉండకూడదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము సంఘానికి సేవ చేస్తున్నాం, మీకు తెలిసినది ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని ఎంత గొప్పవాడికైనా ఎక్కడో ఒక చోట కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది. నలుగురి సలహాలు సూచనలు తీసుకొని సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే వాళ్ళు సంఘం నాయకులు కాగలరని కోరుకుంటూ మఠం బసవరాజు స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లోనైనా మన సంఘానికి అధ్యక్షులయ్యే వాళ్ళు అలాంటి ఆలోచనతో పోగలరని ఆలోచన తెలియజేస్తున్నాను.